హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బీరకాయ పొట్టు ఇంకా అందులో పచ్చి కొబ్బరి వేసి పచ్చడి చేస్తున్నానండి. ఈ పచ్చడి అన్నంతో చాలా బాగుంటుంది. దీంట్లో కావాల్సిన ఐటమ్స్ జీలకర్ర, నువ్వులు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, 5-6 పచ్చిమిరపకాయలు, కొంచెం పచ్చి కొబ్బరి, ఇంకా సన్నగా కట్ చేసుకున్న బీరకాయ పొట్టును కూడా పక్కకు పెట్టుకున్నా. ఈ పొట్టు లేతగా ఉందండి, చేదు చూసుకుని తీసుకోవాలి. మనం చేదు లేకపోతేనే చేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్నాను. కడాయి వేడెక్కింది, ఇందులో ఆయిల్ పోసుకుంటున్నాను. మనం దీంట్లోకి కొంచెం చింతపండు, ఎల్లుల్లిపాయలు కూడా తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పోపులన్నీ కలిసి నేను అందులో వేసేస్తున్నాను. ఇదంతా ఒకసారి కలుపుకుందాం. పోపులను మాడకుండా చూసుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టాను. నేను ఇందులో పచ్చిమిరపకాయలకి ఘాటు పెట్టకుండానే అందులో వేసేసానండి. మీరు కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఒక్కొక్కసారి అవి పేలుతుంటాయండి, జాగ్రత్త. కొంచెం సేపు మూత పెట్టాను. ఇప్పుడు మూత తీయగానే వెంబడి బీరకాయ పొట్టు కూడా అందులో వేసేసాను. ఇదంతా కొంచెం సేపు మగ్గనిద్దాం. ఇప్పుడు ఇందులోనే నేను పచ్చి కొబ్బరి కూడా వేసేసానండి. ఇంకొకసారి మూత పెట్టుకొని కొంచెం సేపు దీన్ని బాగా మగ్గనిద్దామండి. ఇందులో కొంచెం సాల్ట్ వేసాను. మనం పచ్చడిలో సరిపోతే ఉప్పు మళ్ళీ చూసుకుని వేసుకోవాలి, ముందే ఎక్కువ వేయద్దు. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. మళ్ళీ ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము. దీన్ని మనం రోట్లో కూడా రుబ్బుకోవచ్చండి, ఇంకా టేస్ట్ ఉంటుంది. మరి కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిద్దాము. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లిపాయ, చింతపండు కూడా అందులో వేసేస్తున్నాను. ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాం. పచ్చివాసన అంతా పోయేదాకా కొంచెం వేగనిద్దాము. ఇదంతా బాగా మగ్గిందండి. ఇప్పుడు ఇది చల్లారాక మనం మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టి నేను ఆయిల్ వేడి చేస్తున్నాను. ఈలోపు నేను కొంచెం వర్షం పడుతుంది, మొక్కబుట్ట తింటా ఈలోపు. ఇప్పుడు మిక్సీ జార్లో పచ్చడి వేసానండి. అంతా పచ్చడి గ్రైండ్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు కడాయి కూడా వేడెక్కింది, అందులో ఆయిల్ పోసుకున్నాను. దీంట్లో పోపులు ఎండుమిర్చి, కరివేపాకు, మినపప్పు, ఆవాలు, ఇవన్నీ పోపులు ఒకటేసారి వేసేద్దాం. ఇదంతా బాగా పోపు అంతా వేగినాక పచ్చడిలో వేసాలండి. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో కొంచెం అన్నంలో వేసుకొని తిని చెప్తాను. పచ్చడి స్మెల్ అయితే చాలా కమ్మగా వస్తుంది. చాలా బాగుందండి, పుల్ల పుల్లగా కమ్మగా ఉంది. కొబ్బరి వేసాం కదా, చాలా టేస్ట్ ఉంది. రైస్ అంతా పచ్చడితోనే తినబుద్ధి అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.